నమస్కారం ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను విజయశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం. పహల్గాం దాడి ఘటనతో పాటు పలు అంశాలపై చర్చ. రేపు మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీట్. ప్రధాని మోదీ సభ విజయవంతం చేయడంపై దిశానిర్దేశం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. బీఆర్ఎస్ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగిందన్న ఉత్తమ్ కుమార్. భూదాన్ భూముల వ్యవహారంలో ముగిసిన ఈడీ సోదాలు. భారీగా నగదు స్వాధీనం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ హాజరయ్యారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం దాడి ఘటనతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని, ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానంటూ ప్రధాని మోదీ చెప్పారు. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తుందని అన్నారు. ఉగ్రవాదానికి ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని చెప్పారు. తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా ప్రధాని మోదీ నివాసంలో ఈరోజు కూడా మీట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇటు దోవల్తో పాటు మరికొంతమంది కూడా అధికారులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఆర్మీకి పూర్తి అధికారాలు ఇస్తూ ప్రధాని మోదీ అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? విజయ్, ఉగ్రదాడి తర్వాత భారత్ అయితే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. పాక్ మీద ఎప్పుడు ఏ క్షణమైనా సరే తిప్పికొట్టే ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. ఒకవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ కూడా భారత్ కూడా అదే విధంగా బదులిస్తుంది. అయితే ఈ ఉగ్ర దాడి నేపథ్యం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈరోజు ప్రధాని మోడీతోని కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనకి మొత్తంగా ముఖ్య నాయకులు అంటే మనకి రక్షణ శాఖ మంత్రితో పాటుగా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ మీద దాడికి సంబంధించి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మోడీ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సైన్యాన్ని కట్టడి చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే వాస్తవంగా క్షేత్రస్థాయిలో కావచ్చు, సరిహద్దుల్లో కావచ్చు, ఏం జరుగుతుంది అన్నది సైన్యానికే పూర్తిగా అవగాహన ఉంటుంది. దాన్ని ఎలా తిప్పికొట్టాలో కూడా సైన్యానికి అవగాహన ఉంటుంది. కాబట్టి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు కూడా ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు ఏం చేయాలన్నది భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికీ కూడా కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఇండియాకు చెందిన కొన్ని ఏవైతే హ్యాకర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా హ్యాకర్స్ హ్యాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీనగర్ సంబంధించి ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఏపీఎస్ ఎవరైతే ఉన్నారో రాణిత్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ సంబంధించిన డేటాబేస్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాకర్స్ హ్యాక్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా పీఓకేలో ఉన్న హ్యాకర్స్ ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం వెంటనే గ్రహించింది. ఏదైతే సైన్యం కూడా వెంటనే దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ముఖ్యంగా రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా బలమైన డిజిటల్ తో కూడిన ఒక ఫైర్ వాట్లు కూడా రూపొందించబడింది. తద్వారా ఏదైతే హ్యాకర్స్ ఏం హ్యాక్ చేస్తున్నారో దాన్ని హ్యాక్ కాకుండా ముందే అడ్డుకోవడం జరిగింది. మొత్తానికైతే ఒకవైపు పాక్ కవ్వింపు చర్యలు పాల్పడుతున్నా, మరోవైపు భారత్ కూడా అదే విధంగా దీటైన జవాబిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా సైనికులకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పేసి ప్రధాని చెప్పారు. కాబట్టి
ఇక సైన్యం ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకుంటుందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇదే రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రేపు ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 సచివాలయంలో మంత్రులతో సీఎం లంచ్ మీట్ జరగనుంది. ఈ మీటింగ్లో అమరావతి రాజధాని రీలాంచ్ కార్యక్రమం, ప్రధాని మోదీ సభ విజయవంతం చేయడంపై చర్చించనున్నారు. రైట్. రేపు మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 సచివాలయంలో ఈ సమావేశం అయితే జరగనుంది. అమరావతి రాజధాని రీలాంచ్ కార్యక్రమానికి సంబంధించి, ప్రధాని మోదీ సభకు రావడానికి సంబంధించి, ఆ సభ విజయవంతానికి సంబంధించి ప్రధానంగా ఈ సభలో అయితే చర్చించనున్నారు. రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్లు దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఏపీఎస్ రనీఖేత్ ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ డేటాబేస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్ ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. ఐఓకే హ్యాకర్ గా పనిచేస్తున్న హ్యాకర్లు వెబ్సైట్ ను డీప్ ఫేక్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడిని భారత అధికారులు భగ్నం చేశారు. రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ లో బలమైన డిజిటల్ ఫైర్ వాల్ తో కూడిన భారత సైన్యం యొక్క సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఈ చొరబాటు ప్రయత్నాలన్నింటినీ సమర్థంగా అడ్డుకుంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మరింత ఘోరంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. భారత సైన్యానికి సంబంధించి ఆ వెబ్సైట్లను హ్యాక్ చేసే పనిలో పాక్ టెకీలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? విజయ్, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవి పాకిస్తాన్ ఉక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో వ్యతిరేకత పెరిగిపోతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువవుతుంది. ఇటు నీళ్లు లేక, అదేవిధంగా సమయం గడిచే కొద్దీ కూడా వాళ్ళకి మరింత ఆహార భద్రతా అభావం కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఏవైతే జరుగుతున్న పరిణామాలను బట్టి ఇటు పాక్ ప్రభుత్వంలో కూడా ఆగ్రహం పెరిగిపోతున్న పరిస్థితి. సో ఏమీ చేయలేని పరిస్థితిలో భారత్ కు సంబంధించి భారత్ మీద ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు భారత్ కు సంబంధించిన, ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి కావచ్చు, వివిధ దళాలకు సంబంధించిన పోర్టల్స్ ఏవైతే పోర్టల్స్ వెబ్సైట్ ను హ్యాక్ చేసే పనిలో ఉన్నారు. అయితే దాన్ని కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే మనం చూస్తున్నాం కదా, ఏదైతే శ్రీనగర్ లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ డేటాబేస్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన
ప్లేస్మెంట్స్ కావచ్చు, అదే ఇట్లాంటి మొత్తం అయితే ముఖ్యమైనవి ఏవైతే ఆ పోర్టల్స్ ని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ఒకటే కాదు, ఆర్మీకి సంబంధించిన పలు వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసే పనిలో మొత్తం పీఓకి సంబంధించిన హ్యాకర్స్ అందరూ అదే పదే పనిలో ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు భారత సైన్యం వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ల ద్వారా, అదేవిధంగా బలమైన డిజిటల్ ఫైర్ వాల్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఎప్పటికప్పుడు వాటిని హ్యాక్ని ఎప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంత చేసినప్పుడు కూడా పాకిస్తాన్ సంబంధించిన హ్యాకర్స్ మాత్రం వాటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ నివాసంలో జరిగిన సమావేశంలో కూడా మోడీ తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి సీరియస్ గా చూడడం జరిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్ తగిన జవాబు చెప్తాం, బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మోడీ చెప్పడం జరిగింది. మొత్తానికైతే పాకిస్తాన్ ఎన్ని కవ్వింపుల చర్యలకు పాల్పడ్డప్పటికీ కూడా భారత్ మాత్రం వాటిని తిప్పికొస్తూనే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. కేసులో నిందితులుగా ఉన్న మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసులకు చెందిన బంజారాహిల్స్, యాకుత్పురా, రైన్ బజార్, మెయినాబాద్లలో పాటు కంచన్బాగ్ సమీప విరాట్ నగర్లోని ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు, కార్యాలయాల అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 5 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీ సంఖ్యలో కార్లు గుర్తించారు అధికారులు. పెద్ద మొత్తంలో ఆస్తిపత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసాలకు చెందిన బంజారాహిల్స్, యాకుత్పురా, రైన్ బజార్, మొయినాబాద్లతో పాటు కంచన్బాగ్ సమీప విరాట్ నగర్లోని ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 5 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీ సంఖ్యలో కార్లు గుర్తించారు అధికారులు. పెద్ద మొత్తంలో ఆస్తిపత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి కస్టడీ ముగిసింది. 4 గంటల పాటు సిఐడి కార్యాలయంలో పిఎస్ఆర్ను సిఐడి అధికారులు విచారించారు. పిఎస్ఆర్ను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపరిచారు. డీటెయిల్స్ చూస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఉత్తమ్ సరిగ్గా ప్రిపేర్ అయ్యి రానట్టుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై కొత్త సంగతులు లేవని విమర్శించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లును పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై డ్యామ్ సేఫ్టీ బిల్లు మంచిదని అంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చెప్పలేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయంపై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ను ఇప్పుడే చూడడం జరిగింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని తన గదే పాత చింతకాయ పచ్చడిలాగా రాజకీయ ప్రసంగాన్నే కొనసాగించారు. ఉన్క మీద రోకలేసి దంచినట్టు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో కొత్త సంగతి లేదు, సబ్జెక్టు లేదు, సారం కూడా లేదు. ఊకదంపుడు ప్రసంగంతో బహుశా జర్నలిస్టులను కూడా నేను చూస్తూ ఉంటే ప్రెస్ మీట్లో జర్నలిస్టులకు కూడా ఒక పరీక్ష పెట్టినట్టు పెట్టిండు. చెప్పిందే చెప్పుడు. ఆ మాత్రం దానికి 2 చోట్ల ప్లేసులు మార్చిండు, ప్రెస్ మీట్ ప్లేసులు మార్చిండు, 2-3 సార్లు టైం మార్చిండు. తీరా చూస్తే ఉత్తమ్ గారు సరిగ్గా ప్రిపేర్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఎంత దారుణం అంటే అసలు ఏదో కొండందవి వెల్కమ్ పెట్టినట్టు చేసిండు ఆయన. నేను కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొత్తం వాళ్ళు ఏం చెప్పిండ్రు పారా వైజ్ పాయింట్ వైజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు, ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది అన్నాడు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా లోక్సభలో ఉన్నాడు. ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అపాన్ స్టేట్ రైట్స్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర నీటి కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాక్ ఆలోచనల ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రాహుల్ మరిచిపోయారని విమర్శించారు. ప్రధాని మోదీని కించపరిచేలా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాక్ ఆలోచనల ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రాహుల్ మరిచిపోయారు విమర్శించారు. ప్రధాని మోదీని కించపరిచేలా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ హైకోర్టును 3 ఐపీఎస్లు ఆశ్రయించారు. భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై కోర్టులో అప్పీల్ చేశారు. 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై 3 ఐపీఎస్లు హైకోర్టులో అప్పీల్ చేశారు. పాల్గామ్ ఉగ్రదాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో పేర్లు అడిగి మరి 26 మందిని చంపడం దారుణమని ఆయన అన్నారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని అన్నారు. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్కు వెళ్లిపోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వ్యక్తిని చంపడమే దారుణమని, అందులోనూ మతం పేరుతో చంపడం అంతకన్నా దారుణమని మండిపడ్డారు. అనంతరం పాల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది.
సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన పనులను రేపటికి పూర్తి చేస్తామని చెప్పారు. 43,000 కోట్ల రూపాయలతో పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన పనులను రేపటికి పూర్తి చేస్తామని చెప్పారు. 43,000 కోట్ల రూపాయలతో పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసింది. పాక్ మంత్రి ఖవాజా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఈ ఖాతాను భారత్లో నిలిపేయాలని సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎక్స్ సంస్థ పాక్ రక్షణ మంత్రి ఖాతాను భారత్లో సస్పెండ్ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 20,000 కోట్ల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిలోనే 22,000 కోట్లను మాఫీ చేస్తుందని ఆయన చెప్పారు. కేసీఆర్ గొప్పోడా లేదా రేవంత్ రెడ్డి గొప్పోడా ప్రజలు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. కానీ అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చేస్తాము అని చెప్పిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ మీద ఎక్కిన తర్వాత రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక సూటిగా ఒకే పదంలో నేను చెప్పడం జరుగుతుంది. సాక్ష్యం ఏంది అంటే, నిజం ఏంటంటే రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన దానికి గతంలో కేసీఆర్ 2 సార్లు సీఎం తెలంగాణ ప్రజలు చేస్తే 2 సార్లు ఎలక్షన్లో తాను చేసిన రుణమాఫీకి తేడా చెప్తున్నా. ఆయన ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు, ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 2 ఎలక్షన్లలో రైతులకు మాట ఇచ్చాడు. అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. 20,000. కుకట్పల్లి వివేకానంద నగర్ జాతీయ రహదారిపై ట్రాలీ ఆటో బీభత్సం సృష్టించింది. మధ్యమతలో ముందున్న 2 కార్లు బైక్ నుండి కొట్టాడు ఆటో డ్రైవర్. ఈ ఘటనలో 3 స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ మధ్యమతలో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన వాహనదారులు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆగ్రహానికి గురై డ్రైవర్ను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఏమైంది ఆటోనా సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఇవి ఇప్పటి వరకున్న వివరాలు. చూస్తూనే ఉండండి 4 Sides TV.